కోడిగుడ్డు పులుసుని ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటారు, కానీ ఒక్కసారి నా స్టైల్లో ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ కోడిగుడ్డు పులుసు మరింత టేస్టీగా హెల్దీగా చేసుకోవడానికి నేను ఇక్కడ అక్షయ కల్ప వాళ్ళ ఆర్గానిక్ కంట్రీ ఎగ్స్ తీసుకున్నాను. ఇవి కంప్లీట్ గా ఆర్గానిక్ ఎగ్స్ అండి. ముందుగా మీకు కావాల్సిన ఎగ్స్ ఒక బౌల్లో వేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని స్టవ్ పైన పెట్టి ఉడికించుకోండి. తర్వాత ఉడికించిన ఎగ్స్ కి ఇలా పైన ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోండి. కడాయిలో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసుకొని ఉడికించిన ఎగ్స్ కూడా వేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఇదే ఆయిల్లో కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకొని 2 పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు కూడా వేసుకొని వీటన్నింటినీ బాగా ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు ఇలా ఫ్రై అయిన తర్వాత 1/2 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత 3 పండిన టొమాటోలు మిక్సీ పట్టుకొని వేసుకోండి. టొమాటోలో నుండి ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసం వేసుకోండి. టేస్ట్ కి సరిపడినంత సాల్ట్, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, కొంచెం బెల్లం కూడా వేసుకొని చింతపండు పులుసు పచ్చివాసన పోయే వరకు 2 నిమిషాలు ఉడికించుకోండి. తర్వాత ఉడికించుకున్న ఎగ్స్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని 1 గ్లాస్ వాటర్ వేసుకొని మరొక 5-6 నిమిషాల పాటు ఉడికించుకోండి. మీకు పులుసు కొంచెం చిక్కగా కావాలంటే వాటర్ కొంచెం తగ్గించి పోసుకోండి. 5 నిమిషాల తర్వాత పైన కొంచెం కొత్తిమీర వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. కోడిగుడ్డు పులుసు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.